గొలుసు దొంగతనాలంటే బండ్ల మీద తిరిగే దొంగ బద్మాషోళ్ళు నడుచుకుంటూ పోయే ఆడోళ్ళు ఇండ్ల ముంగట్నో ఇంటి లోపట్నో ఉన్న ఆడోళ్ళను టార్గెట్ చేస్తారు. బంగారం షాపులలో దొంగతనాలంటే గిట్నే జరుగుతాయి అని అంచనా కట్టేందుకు రూల్స్ రెగ్యులేషన్స్ కండిషన్స్ కట్టుబాట్లు ఏం పాటిస్తలేరు వల్ల నిన్నయాల్టి దొంగలు. ఎందుకు ఇట్లా అంటున్నా అంటే ఈ వార్త చూస్తే పురాగా సమజైతుంది. చైన్ స్నాచర్లు అంటే రయ్యన బండి మీద వచ్చి ఆకిళ్ళు ఊడ్చే ఆడోళ్ళు వాకింగ్లు చేసే ఆడోళ్ళు అరుగుల మీద కూర్చున్న ఆడోళ్ళనే టార్గెట్ చేస్తారు అనుకుంటున్నాం కానీ బండ్లు నడుపుకుంటూ పోయే ఆడోళ్ళను కూడా ఇడిచిపెడతలేరు. ఇగో స్కూటీ నడుపుకుంటూ పోతున్న గీ మేడం మెడలకి వెళ్ళి పుట్టుకున్న గొలుసు గుంజబోయిందట ఓ దొంగోడు. గుంజబోయిండని ఎందుకు అంటున్నామంటే ఆ దొంగోడు అటు కాకుండా ఇటు కాకుండా సగం పామును చంపినట్టు సగం దొంగతనమే చేసినట్ట. మరి ఏది చూపెట్టక్క ఎంత గొలుసు ఎత్తుకపోయిండో. అనంతపురం సిటీ శ్రీశ్రీ కాలనీలా హెల్త్ సెక్రటరీ కొలువు ఎత్తుదట ఈ శకుంతలక్క. ఇక నిన్న 1 తారీఖు కదా పింఛన్లు వచ్చే డ్యూటీ పడితే పొద్దుగాలనే 7 గొట్టంగా ఫైళ్లు పట్టుకొని స్కూటీ మీద పోతుంటే వెనకకెళ్ళి బండి మీద రయ్యనొచ్చి మెడలకెళ్ళి గొలుసు గుంజబోతే గొలుసును గట్టిగా పట్టుకుపోయి కింద పడ్డదట పాపం. సార్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పెన్షన్ ఇవ్వడానికి వచ్చినాను సార్. 7:15 7:20 మధ్యలో జరిగింది. కొంచెం తీసుకెళ్ళాడు సార్. దీంట్లో ఇది 3.5 తులం ఉంది మామూలుగా అయితేను. ఇది ఇప్పుడు 2 తులాలు ఉంటాయి సార్ అంతేనే. 3.5 తులాల గొలుసు అయితే 2 తులాలు ఇటు తులంన్నర అటు పోయిందట. తులంన్నర అంటే ఎంత లేదన్నా 1,40,000 విలువ ఊకుంటారా. ఇక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరాల దొంగోడు ఏమన్నా జిక్కిండా అని చూస్తున్నారు పోలీసు వాళ్ళు. గొలుసు దొంగను ముచ్చట అట్ట పెడితే ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో బస్టాండ్ దగ్గర బంగారం దుకాణం నడిపిస్తున్న ఈ రమణమూర్తి అన్నట్టు ఆయన రాత్రి 9 గొట్టంగా దుకాణం పనిచేద్దామని బ్యాగుల బంగారం ఎండి పైసలన్నీ చదిరి బయటికి వచ్చి షట్టర్ గుంజుదామని అట్లా బ్యాగ్ పక్కకు పెట్టి వంగిండట. అంతేనా పెద్ద మనిషి. షాపు మామూలుగా మూసేటప్పుడు ఆ బ్యాగ్ తీసుకొని పక్కన పెట్టుకుంటాను. నేను పక్కన పెట్టుకొని అంతా లాక్ వేసేసేసి మనిషి వేరే సరనంతా వచ్చేసేసి బ్యాగ్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటా పోయి వేరే బండ్లు ఎక్కి వెళ్ళిపోయాడు. అయిపోయి బ్యాగ్ పక్కకు పెట్టాగానే ఎంకెళ్ళి రప్పన ఉరికొచ్చి బ్యాగ్ అనుకొని లగాయించి ఉరికి అంత దూరంలో ఆపిన సోపతి గాని బండికి పోతూనే ఉండట. అసలు ఏం జరిగిందో అర్థం కాక అట్లనే బీరిపోయి చూసి ఇక జరసేపు అయినాక తేరుకొని కీకలు పెడితే పబ్లిక్ అంతా పోగేరు. అప్పటికే దొంగలిద్దరు అవతల పడ్డరు. పాపం 5 తులాల బంగారం 4 కిలోల ఎండి 15,000 నగదు పైకమట. ఇంత లేదన్నా 9-10 లక్షల సొమ్ము వాళ్ళ మీద మా అన్నవాడ ఎత్తుకపోయిన వాళ్ళు ఎవరో గాని చాలా వద్దుల సంధి కనిపెట్టిన వాళ్ళు అయి ఉండాలి. ఇక చూడాలి ఆత్మకూరు పోలీసు వాళ్ళు ఎట దొరకబడతారో గాని. చూసిరు కదా బంగారం రేట్లు పెరుగుతున్నా కొద్దీ దొంగలు రోజు ఇంత రెచ్చిపోతున్నారు. పైలం జరా.